నమస్తే. మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. మరి ఇవాళ పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లున్నాయో చూద్దాం. మరి ఈనాడు దినపత్రిక ఏం రాసిందో, సాక్షి దినపత్రిక ఏం రాసిందో చూద్దాం. మరి ముందుగాల సాక్షి దినపత్రికలో ఎట్లా ఉన్నాయి మన పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. ఇక శామన్పల్లిలో హోమం. ధర్మారం మండలంలోని శామన్పల్లిలో మల్లన్న స్వామి టెంపుల్లో నవగ్రహ రుద్ర హోమం చేశారట. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక పైన సమస్యలు పరిష్కరించండి పెద్దపల్లి రూరల్. మరి ఏంటిదంట, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుర కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిరట. మున్సిపల్ కార్మికుల సమస్యలు, పెద్దపల్లి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటి తరఫున మన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిరని చెప్పేసి చెప్తున్నారు. ఇక మేడారం కోర్టులో సంబరాలు. మరి మిఠాయిలు పంపిణీ చేస్తున్న ప్రతినిధులు. మరి మేడారం అంటే మనం మరి అక్కడ సిల్కలగుట్ట సమ్మక్క సారలవ్వ మేడారం కాదు. మరి ధర్మారం మండలం నందిమేడారంలోని జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఏడాది పూర్తయిన సందర్భంగా అక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ కోర్టు కట్టుకొని ఏడాది అవుతుందని చెప్పేసి వాళ్ళు స్వీట్లు పంచుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక నిర్వాసితులకు ఊరాట. రామగుండం కార్పొరేషన్ 19వ డివిజన్లో న్యూ మారేడుపాక నిర్వాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. మారేడుపాక నిర్వాసితులకు పునరావాసం కింద ఇచ్చిన ఫ్లాట్ల పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం 25 ఏళ్లుగా కాలయాపన చేస్తుంది. దీనిని సవాల్ చేస్తూ గ్రామానికి చెందిన రాజేశంతో పాటు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. 2 వర్గాల వద్ద వాదనని వాళ్ళకు ఊరట అంటే వాళ్ళకు ఆ ప్లేస్ ఇచ్చేయడం జరిగింది అదేనిది చెప్తున్నారు. ఇక ఒక ఛాన్స్ ప్లీజ్. దేనికి ఒక ఛాన్స్? కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం పోటాపోటీగా 29 మంది ఆశావాహుల దరఖాస్తు. మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్, ఆ నియోజకవర్గానికి ఎంపీగా టికెట్ కోసం కాంగ్రెస్ 29 మంది అప్లై చేసుకున్నారట. ముగ్గురిని ఫైనల్ చేయనున్న స్క్రీనింగ్ కమిటీ. అభ్యర్థుల ఎంపిక పైన వ్యూహాత్మక రగడ. టికెట్ కన్ఫర్మేషన్ కోసం గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు. మరి ఫీడ్బ్యాక్ సేకరణ. ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి వెళ్ళి 29 మంది దరఖాస్తు చేసుకున్నారంటే చిన్న విషయం కాదు ఇది. అంటే మన పెద్దపల్లి జిల్లా నియోజకవర్గం అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం యొక్క సభ్యులు కాంగ్రెస్ లో పోటీ చేసేవాళ్ళంటే ఇంత క్రేజీ ఉందా చూడాలి. మరి మన వాళ్ళు ఎట్లా ఎవరికి ఇస్తారో కూడా ఆలోచన చేయాలి. గతం నుంచి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అంటే మనం గుర్తుపెట్టుకునేది కాకా కుటుంబాన్ని. మరి కాకా కుటుంబం అనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మరి మీ అందరికీ తెలిసిందే గడ్డం వివేక్ సారు. మరి వివేక్ సార్ గతంలో మన దగ్గర ఎంపీగా పోటీ చేసిండు. అంతకుముందు పోటీ చేయలేదు. అంటే అంతకుముందు పోటీ చేసి తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మరి సారు పరిస్థితుల వల్లనో తెలియదు కానీ పోటీ చేయకుండా అయిపోయింది. ఇట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మనం గుర్తుంచుకుంటాం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అనగానే మనకు గుర్తొచ్చేది గుడిసెల వెంకటస్వామి, అదే కాకా కుటుంబమే గుర్తొస్తుంది. మరి ఎవరికి ఇస్తారో వాళ్ళు కూడా అప్లై చేసి ఉంటారు. మనకి తెలిసి ఎవరంటే వాళ్ళకి సంబంధించి ఈ మధ్యలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వంశీకృష్ణ మరి ఎవరు వివేక్ సారుల కొడుకు. మరి ఆయనకు టికెట్ కావాలని కూడా అప్లికేషన్ జరిగాయి ఉంటుందని నేను అనుకుంటానా. మరి ఎట్లా ఉందో చూద్దాం వీళ్ళది. ఇక దరఖాస్తు చేసుకునేది మీరే ఎవరైనా చూద్దాం. టీపీసీసీ ట్రైనింగ్ మెంబర్, ఆల్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అన్నది సుల్తానాబాద్. ఊట్ల వరప్రసాద్ సుల్తానాబాద్ నుంచి అదే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అప్లై చేసుకున్నాడు. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, ఈయన మనకు అంత పెద్దగా తెలియని వ్యక్తి. మరి మాజీ ఎంపీ సుకున కుమారి మేడము గతంలో టీడీపీ నుంచి మరి వెంకటస్వామి పైన అదే కాకా పైన ఒకసారి ఒక దఫాలో ఎంపీగా గెలవడం జరిగింది. మరి ఆ దఫా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేది. మరి ఆమె తెలుగుదేశానికి రాజీనామా చేసిందా లేదా మనం ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. గత కొద్ది కాలం నుంచి చాలా రోజుల నుంచి ఆమె రాజకీయాలకు దూరంగానే ఉందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గంలో మళ్ళీ ఎప్పుడు కనబడలేదు, అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇక తర్వాత గడ్డం వంశీకృష్ణ, అదే వివేక్ వెంకటస్వామి. మరి ఆ సార్ వాళ్ళ కొడుకు కూడా మరి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ నుంచి ఎంపీ టికెట్ కోసం ఆశిస్తున్నాడు. టీపీసీసీ కార్యదర్శి గోమాస శ్రీనివాస్, ఈ అన్న టీపీసీసీ కార్యదర్శి గోమాస శ్రీనివాస్ ఈ అన్న కూడా చేస్తున్నాడట. ఇక డాక్టర్ అనిల్ కుమార్ గోదావరి గారి
సాయినాథ్ రెడ్డి మెమోరియల్ హాస్పిటల్ అనుకుంటా. సార్ది రూపాయి డాక్టర్ అని చెప్పేసి ఆ మధ్య ఏదో ఉచితంగా కూడా వైద్య కార్యక్రమాలు చేసిండు. మరి ఆసారే అనుకుంటా, డాక్టర్ అనిల్ కుమార్ అంటే ఆసారే అయి ఉంటాడు ఖచ్చితంగా. బూడిద మల్లేష్, కొండ శంకర్, పెరికా శ్యామ్, తర్వాత కట్కూరి సందీప్, వీళ్ళంతా పెద్దపల్లి వాళ్ళు. కొండ శంకర్ మంత్రి అనుకుంటా, పెరికా శ్యామ్ పెద్దపల్లి, తర్వాత కట్కూరి సందీప్ ఈయనది కూడా పెద్దపల్లినే. ఇలా మొత్తం 29 మంది వరకు అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. వారి పనితీరు అనుభవం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ 3 పేర్లను అధిష్టానానికి పంపనుంది. వారిలో ఒకరిని ఈ నెల 15 తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించనున్నది. అయితే అంతిమంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కి ఎవరు వస్తుందో వేచి చూడాలి. ఇక వేచి చూద్దాం మనం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తుంది అనేది. మనం ఈ వీడియో చూసినప్పుడు కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్ బాక్స్ లో ఎవరికి ఇస్తారు అనేది కూడా చెయ్యూరు. దీనికి ఒక ఎగ్జిట్ పోల్ కూడా పెంచుకుందాం మన ఛానల్లో. మరి ఎవరికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ వస్తుంది అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా వేయుర్రి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, ఖచ్చితంగా కామెంట్ చేయుర్రి. ఈ వీడియో చూసిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా మీరు గుర్తుంచుకోవాల్సింది కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందో గుర్తు పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ గా ఇక్కడ ఉన్నది వంశీకృష్ణ, డాక్టర్ అనిల్ కుమార్, తర్వాత మాజీ ఎంపీ సుగుణ కుమార్. వీళ్ళు ఇంపార్టెంట్ అనేదే చెప్పుకోవాలి. ఎందుకంటే టీపీసీసీ వంశీకృష్ణ అనే వాళ్ళిద్దరు అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళిద్దరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత పాలన నుంచి అంటే గతం నుంచి కాంగ్రెస్ లో వీళ్ళ కుటుంబం అనేది ఎక్కువగా ఉంది. అదే కాక ఫ్యామిలీ అనేది కుటుంబం అనేది కాంగ్రెస్ కుటుంబంగా చెప్పుకునే పేరు కూడా ఉన్నది. కాబట్టి టికెట్ అలాగే వచ్చే అవకాశం ఉన్నదని కూడా మనం ఒక దఫాలో అనుకునే పరిస్థితి ఉండదు. మరి చూడాలి, ఎందుకంటే 2 ఎమ్మెల్యేల స్థానాలను పోటీ చేసిరు, గెలిచిరు. మరి ఈ ఒక్క స్థానాన్ని వేరే ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా కూడా, మరి అట్లాంటి అవకాశం కూడా ఉంటుంది. మరి మాజీ ఎంపీ సుగుణ కుమార్ మేడం ఉన్నది. తర్వాత డాక్టర్ అనిల్ కుమార్, సాయినాథ్ రెడ్డి మెమోరియల్ దాముక అనిల్ కుమార్ అనుకుంటా పేరు పూర్తిగా. మరి ఆయన కూడా ఉండొచ్చు, మరి అది కూడా చెప్పలేదు. ఇక పెరికా శ్యామ్ అన్న, ఊట్లవార ప్రసాద్ అన్న, ఈ వాజ్ ఏ యూత్ లీడర్. ఈయన కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తర్వాత చాలా వరకు ఈయన ఎన్ఎస్యుఐ నుంచి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, పెద్దపల్లి పార్లమెంటు కావచ్చు, లేదంటే పెద్దపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే స్థాయి నియోజకవర్గంలో కూడా అన్న చాలా వరకు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళింది అన్న విషయము చాలా ఉంది. అన్న యూత్ లీడర్ కాబట్టి మనకు నిరుద్యోగులకు కొంతమేరకు టచ్ లో ఉన్న వ్యక్తి. మరి చూద్దాం. ఇది కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఎవరికి ఇవ్వమని చెప్పేసి 29 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నది. ఇక వాళ్ళు గెలుతాం, మేమే గెలుతాం, కాంగ్రెస్ వాళ్ళకి గెలుతాం. ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 6 నియోజకవర్గాలు ఉన్నాయి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో. బెల్లంపల్లి కాంగ్రెస్ గెలిచింది, మంచిర్యాల కాంగ్రెస్ గెలిచింది, తర్వాత చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ గెలిచింది, రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెసే గెలిచింది, మంతిని నియోజకవర్గం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచిరు. మరి తర్వాత సిఆర్ఓ సార్ అక్కడ, మరి తర్వాత పెద్దపల్లి విజయరమణారావు. వీళ్ళంతా ఈ 6 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన మాజీ ఎంపీ అనుకోవచ్చు, మరి గతంలో మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే కూడా అనుకోవచ్చు, చెన్నూరు ఎమ్మెల్యే, మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బల్క సుమన్ అన్న నిన్నేదో హాట్ కామెంట్లు ఎవరిపైన వివేక్ సార్ పైన చేసిండు. అన్న మనం పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేయరు, కానీ వీళ్ళు గెలిచిర్రు, వాళ్ళ మీద కామెంట్, వీళ్ళు మీరు మీద కామెంట్లు ఇవి చేయకూడరన్న అవసరం లేదు. మరి ప్రజలు ఇంతవరకు మార్పు కోసం మిమ్మల్ని పక్కన పెట్టి వీళ్ళని ఇచ్చిర్రు. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి వీళ్ళు చేస్తలేరు అని చెప్పేసి వీళ్ళని పక్క పెట్టి మీకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందన్న. మీరు హాట్ కామెంట్లు చేయకూడరన్న, ఏం అవసరం లేదు. మనం సైలెంట్ గా చూద్దాం, వీళ్ళు ఏం చేస్తారో చూడాలి అన్న. ప్రభుత్వానికి కూడా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా సైలెంట్గా ఉండండి. ప్రతిపక్ష పోలు చేసిన తప్పులు ఏంటి అనేది బయటికి తీసి ఆ సమస్యలను పరిష్కారం చేయండి. ఖచ్చితంగా మీరు ఏ తరనే నమ్మకంతో మార్పు అనేది కోరి మిమ్మల్ని గెలిపించినాం. మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లా ఓడిపోయిన వాళ్ళ ఏదో సమస్యల పైన గొడవలు చేయకండి. అంటే హాట్ కామెంట్లు చేసుకోవాల్సిన అవసరం లేదనేసి నేను చెప్తున్నా. ఇక సమస్యలను పరిష్కరించండి. ప్రజావాణిలో ప్రజల ఆవేదన, అర్జీలు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం. ఇక అర్జీలు స్వీకరిస్తున్న అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ అధికారులు కరెంటు మీటర్ కనెక్షన్ కోసం కరెంటు సార్లకు దరఖాస్తు చేసుకున్న స్తంభాలు దూరంగా ఉన్నాయని మరో 2 ఏర్పాటు చేస్తే మీటర్ మంజూరు చేస్తామని అంటున్నారు. మా ఇంటికి ఎలాగైనా కరెంటు మీటర్ మంజూరు చేయండి మేడం. కరెంటు మీటర్ లేకపోతే కలెక్టర్ ఆఫీస్కు పోయిరు, ఇనూరు పరిస్థితి. ఇక చెలికాని సంధ్య, పీకే రామయ్య కాలనీ, ఎన్టీపీసీ రామగుండం.
మా నాన్న మరి చంద్రమౌళి జూలపల్లి కమాన్పూర్ మండల్. మా నాన్న నుంచి నాకు వారసత్వంగా వచ్చిన భూమిని అధికారులు ఆన్లైన్లో చేయడం లేదు. ఈ విషయంలో కొందరు అధికారులు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, దయచేసి నా భూమిని ఆన్లైన్ చేయేలా చూడండి మేడం అని చెప్పేసి ఒక అభ్యర్థి పోయింది. ఈ కరెంటు మీటర్ మీ సేవలు అప్లై చేసుకునేది స్తంభాలు లేవు, ఏమి కరెంటు వాళ్ళు ఏమి అధికారులు. టిఎస్ ఎన్పిడిసిఎల్ మరి అధికారులారా, పీకే రామయ్య కాలనీ గుర్తుపెట్టుకోరు. ఏంది పీకే రామయ్య కాలనీలో మీరు కరెంటు మీటరు ఫోన్లు ఇప్పుడు వాళ్ళు వేయలేని పరిస్థితిలో ఉంటే మీరు ఏం చేయాలి? మీకే తెలవాలి కరెంటు పనుల గురించి. మాకు ఎట్లా వెళ్తుంది? కలెక్టర్ ఆఫీస్కి పోయి ఒక మీటర్ కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళింది అంటే ఒక మహిళ అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. మరి మీ పరిస్థితి ఏందో మీకే అర్థం చేసుకోవాలి, మీరు ఎట్లా చేస్తారో కూడా అర్థం చేసుకోవాలి. ఇక నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. ఎవరు? రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు స్థాపించాలి. ఎక్కడ? రామగుండంలో. ఎన్టీపీసీ ఆవరణలో తెలంగాణ ప్రాజెక్టు స్టేజ్ 2లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 3 యూనిట్లను నెలకొల్పి 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేసిరట. మరి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూద్దాం. నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ ఉద్యోగ వికాస కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ యజమానుల ప్రభావిత పునరావాస గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులను కేటాయించాలని అన్నారు. సిఎస్ఆర్ నిధులు ఇప్పటివరకు మనకు వచ్చిన నిధులు గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు వచ్చిన సింగరేణి నిధులు కావచ్చు, ఎన్టీపీసీ నిధులు కావచ్చు, ఆర్ఎఫ్సిఎల్ నిధులు కావచ్చు, బీ పవర్ థర్మల్ పవర్ నిధులు కావచ్చు, ఏవైనా కూడా తీసుకుపోయి ఇతర జిల్లాల వెక్కి మరి మన ప్రాంతాన్ని కొంచెం అభివృద్ధికి కుంటుపడేలా చేసారు. మరి ఈ అన్న ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజన్న చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఆ నిధులన్నీ ఇక్కడనే లోకల్లోనే ఉపయోగించుతాం. మరి లోకల్ అభివృద్ధి అంటే రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి చెప్తున్నారు. ఇక చూడాలి మరి అన్న ఎట్లా చేస్తాడు, ఇంకా ఏం చేస్తారు. రుడా ఏర్పాటుతో కూడా బీ కేటగిరీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో రుడా ఏర్పాటు అనేది చేయొచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మంచి పని చేసిండ్రన్న. రుడా ఏర్పాటు కోసం చేస్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మరి ప్రత్యేకంగా అథారిటీస్ ఉంటాయి కనుక మరి ఏ సమస్య లేకుండా చిన్న చిన్న సమస్యలను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేసే కథలు జరుగుతాయి. సో రుడా ఏర్పాటుకు అన్న డిమాండ్ చేయడం ఇదే మంచి పద్ధతి. రుడా అనేది ఏర్పాటు చేస్తే ఒక వ్యవస్థను ఒక కార్పొరేషన్ సంస్థను మనం మళ్ళీ స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నట్టు. దీని ద్వారా అంటే మన లోకల్ బాడీని స్థానికంగా సమస్యలు ఎంత మేరకు ఉన్నా కూడా మనం పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ఉంటుంది. ఇది మంచి ఆలోచన సార్ రాజన్న గారు, ఇది మంచి ఆలోచన. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి పల్లె ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. కలెక్టర్ సార్ చెప్తున్నాడు మాట్లాడుతున్న కలెక్టరు. మరి పంచాయతీల విధులు ప్రత్యేక పాలన అధికారుల చేతిలో ఇచ్చిరు కదా, మెరుగైన సేవలు చేయుర్రి, మంచి అభివృద్ధి చేయుర్రి. మరి విలేజ్ల గ్రామాలలో ఎలాంటి సమస్య లేకుండా చేయుర్రి. మరి చెత్తా చెదారము, తాగునీటి సమస్యలు, తర్వాత ఇతరాతర సమస్యలు మరి వందేలా చూడుర్రి. రాబోయే రోజుల్లో ఎండాకాలం ఉంది కనుక మరి పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి, ఇట్లాంటివి చేయరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఈ సమస్యలు పరిష్కరించాలి. ఆన్లైన్లో ఒక ఆయన చేసిండు, అది సవరణ కావేజ్ బిల్లు బొంకూరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కుష్టు నిర్మూలనకు కృషి చేస్తామని చెప్పేసి హాస్పిటల్కి సంబంధించిన డిఎంఓ ప్రకాష్ రావు సారు ఇక అదేదో స్కూల్లో చెప్పిండ్రు. వాళ్ళు స్కూల్లో ప్రమాణం కూడా ఇప్పించారు. విద్యార్థులు కళాకారుడికి అవార్డు. ఏ అవార్డు? కృష్ణను సన్మానించిన సభ్యులు జేఎన్టీయూ అధ్యాపకులు, అంతర్జాతీయ క్రీడా కళాకారుడు ఎస్ఎస్ఆర్ కృష్ణకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ప్రతిదీ మొన్న మనం చెప్పుకున్నది, ఆయనకు అవార్డు వచ్చింది. మరి తర్వాత దానికి వాళ్ళు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. డ్రోన్ల పైన అవగాహన రామగిరి మండలం. జేఎన్టీయూ మెకానికల్ బ్రాంచ్ ఇక మన దగ్గర ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ పిల్లగాళ్ళు అందరూ కొత్త తయారు చేయడము లేదంటే ఉన్న టెక్నాలజీని ఎట్లా వాడుకోవడము కూడా చెప్తున్నారు. వాటి మీద అవగాహన చేస్తున్నారట. ఇక ప్రజల నాయకుడు బిర్జు రాజమల్లు. మరి ఊరూరా వాటర్ ట్యాంకులు నిర్మించిన నేత ఎన్టీఆర్ మెచ్చిన అభిమాని మాజీ ఎమ్మెల్యే బిర్జు రాజమల్లు చనిపోయాడు. విషాదం, ఆయన చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఈయన అందరికీ తెలిసిన ముచ్చటనే. గతంలో ఈయన పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఆయన చనిపోయిందంట. ఈయన పెద్దపల్లి నియోజకవర్గానికి మరియు రామగుండం నియోజకవర్గానికి మంచి సుపరిచిత ఎమ్మెల్యే. ఈయన
ఆ ప్రాంతంలో ప్రతి ఊరూరా వాటర్ ట్యాంక్ నిర్మించింది ఎవరు అంటే బిరుదు రాయమల్లు గారు అనేది చెప్తారు. మరి సార్ చనిపోయిందట, నిన్న హైదరాబాద్ లో చనిపోయినట్టుంది. ఇక్కడికి వాళ్ళ ప్రాపర్ అయిన పెద్దపల్లికి తీసుకొచ్చినట్టుంది. దీనికి ఇక అందరు నాయకులు, అభిమానులు, జర్నలిస్టులు కావచ్చు, అన్ని సంఘాలలో ఏ రకమైన కూడా వెళ్ళి వారిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడము, వాళ్ళకి సానుభూతి తెలపడం జరిగింది. ఇది సాక్షి దినపత్రిక ముచ్చట్లు. ఇక ఈనాడులో చూద్దాం. 10 మంది విద్యార్థులకు చేయూత. జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరిగడుపున ఆకలి తీరింది. ఆకలి తీరింది. ఆకలితో పాఠం అర్థమైతే లేదు. శీర్షికన శనివారం వీళ్ళొక పరిగడుపున ఆకలి తీరింది, ఆకలితో పాఠం అర్థమైతే లేదు అనేది ఒకటి ఈనాడు సాక్షి శీర్షిక అనేది ప్రచురణ చేసిరట. దానికి జిల్లా యంత్రాంగం కనికరించి అంటే జిల్లా యంత్రాంగం ఆ వార్తను చూసి స్పందించి వారికి చేయూతను అందించింది అని చెప్పేసి చెప్పిండ్రు. పల్లెల్లో ప్రాధాన్యత అంశాలు ఇదే ఇంతకుముందు చెప్పినాం కదా. చెత్తా చెదారము అట్లాంటివి, తర్వాత మురుగునీరు, తాగునీరు, ఇతరాద్ర అవసరాలు ఏమున్నా కూడా ప్రత్యేక అధికారులు అంటే ప్రత్యేక పాలనా అధికారులు వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి సార్ చెప్తున్నాడు, కలెక్టర్ సార్. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల మెరుగు. గోదావరిఖని పట్టణం దశల వారీగా సేవలు. మరి ప్రభుత్వ పాఠశాల జనరల్ ఆసుపత్రి జనరల్ వార్డు గోదావరిఖని ప్రభుత్వం. మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల మెరుగు అని చెప్పేసి రాస్తున్నారు. మరి సోషల్ మీడియాలో మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటివి జరుగుతలేవు, ప్రిన్సిపాలే ప్రభుత్వ ఆసుపత్రిని పట్టించుకుంటలేదు, తర్వాత ఇంకా ఏదేదో దానికి సంబంధించిన వాళ్ళు కాంట్రాక్టర్లు, గుత్తదారుల కాంట్రాక్టర్లు అని చెప్పేసి వేరే వేరే పత్రికల వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో ఎట్లా అనేది కూడా మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా ఒకసారి ప్రత్యేక ఫోకస్ అని చెప్పేసి ఒక ఫోకస్ అనే ఒక ప్రోగ్రాం పెట్టేసి ఆ ప్రభుత్వ ఆసుపత్రులను మన ఛానల్ ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఇది వీళ్ళేమో అన్ని ఉన్నాయి, అన్ని వచ్చినాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఇతర పత్రికల్లో వార్తల్లో లేవు అని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి అదేంటిది అనేది. మనం వెళ్తే కనుక మనం దాని గురించి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇక జిల్లాకు చేరుతున్న ఇంటర్ పరీక్షల సామాగ్రి. ఇక పోరాళ్ళది ఈ నెల 28 నుంచి జూనియర్ ఇంటర్ పిల్లల పరీక్షలు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లు, మరి ఇక సామాగ్రి అనేది ఎగ్జామ్కి సంబంధించిన అన్ని సామాన్లు సెంటర్లకు చేరుతాయండి. ఎక్కడైతే సెంటర్స్ ఉంటాయో ఎగ్జామ్ సెంటర్స్ ఆడికి వస్తున్నాయంట. ఇక ఆవేదన వినండి, కష్టాలు తీర్చండి. సమస్యలు వింటున్న పాలనాధికారి అరుణశ్రీ మేడం, అదే అదనపు కలెక్టర్. మరి ఏంది మన నిన్న సోమవారం కదా ప్రజావాణి కార్యక్రమంలో బాగానే మంది వేరు. ఇక్కడనేమో ఎవరు చెప్పారు కరెంటు మీటర్ లేదు, మరి భూమి లేదు అని చెప్పేసి, మా భూమిని ఆన్లైన్లో ఎక్కిత్తలేరు అని చెప్పేసి, తర్వాత కాలేజీలు నిర్మించలేదు, ఆన్లైన్ సహకరిస్తలేరు అని చెప్పారు. మరి ఇక్కడ ఏం చేశారంటే కొనుగోలు చేసిన భూమికి పట్టా ఇవ్వలేదట. ఈ అవ్వ మంతిని మండలం కాకర్లపల్లె గ్రామం నుంచి వచ్చిందట. ఒక ఎకరం 5 గుంటల భూమిని కొనుగోలు చేస్తే వరి పత్తి పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనుగోలు పత్తి వరి పంటను సాగు చేసుకుంటూ జీవిస్తూ కొనుగోలు చేసిందట. మరి భూమి పత్రాలు ఇవ్వడం లేదట. ఆమెకు భూమి కొనుక్కున్నామకు పైసలు పెట్టి కొనుక్కున్నామకు భూమి పట్టాలు ఇవ్వడానికి మరి అక్కడ ఉన్న మంత్రి ఎంఆర్ఓ గారికి ఏమి ఇబ్బంది అవుతుందో మనకు తెలియదు. మరి అక్కడ ఉన్న కాకర్లపల్లెకి సంబంధించిన అధికారులకు ఏం ఇబ్బంది అవుతుందో మనకు తెలియదు. కానీ ఆ అవ్వ మాత్రం ఖచ్చితంగా భూమికి పట్టా ఇవ్వలేదు, నాకు ఇవ్వాలి అని చెప్పేసి పట్టుకొని పోయింది. అవ్వ దగ్గర కొన్న పత్రాలు కూడా ఉన్నాయి, డాక్యుమెంట్లు కనబడుతున్నాయి. మరి అవ్వ సర్వే నెంబర్ కూడా చూపెడితే మంచిగుండు, మనం ఆన్లైన్లో చూసి మనందరికి జనాలకు చూపెట్టుతుంది. ఇక ఉద్యోగాల ఎంపికల్లో జాప్యం. దుబాసి ఓంకార్, కాదికట్ల అజయ్ నిరుద్యోగులు గోదావరిఖని. ఇగో వీళ్ళిద్దరు నిరుద్యోగులు అట. వీళ్ళు మనోలే. సూదనల గురించి మేము ఐటీఐ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్నాం. రామగుండం వైద్య కళాశాలలో గ్యాస్ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాం. కలెక్టరేట్ లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగుల ఎంపిక జాప్యం చేస్తున్నారు. పలుమార్లు వైద్య కళాశాల ఉన్నతాధికారుల వద్దకు వెళ్తే కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఎవరిని నియమించుకోలేదు. ఉద్యోగాల భర్తీ పైన స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. ఇది జోక్. ఇది జోక్ ఏంటిదంటే మనం గతంలో చూసినాం. రామగుండం నియోజకవర్గం అనగానే గుర్తొచ్చేది ఏంది? ఆర్ఎఫ్సిఎల్ దందా. తర్వాత గుర్తొచ్చేది ఏంది? నిరుద్యోగుల దందా. తర్వాత గుర్తొచ్చేది ఏంది? మున్సిపల్ కార్పొరేషన్ దందా. ఇవి తప్ప వేరే ఏం గుర్తురావు. పాపం మీ అన్నలకు తెలియదు కావచ్చు. మరి మంచి పనే చేసిరు. మరి కలెక్టర్ సార్కి చెప్పడానికి పోయారు. పాపం వాళ్ళు ఐటీఐ చదువుకున్నారట. ఆ కాలేజీలో గ్యాస్కి సంబంధించింది ఏంటిదట అంటే గ్యాస్ ఆపరేటర్ పోస్ట్ ఖాళీగా ఉన్నదని చెప్పేసి దానికోసం అప్లై అయితే వాళ్ళకు ఇప్పటివరకు ఏం చెప్తలేరట నోటిఫికేషన్. మరి ఇచ్చిర్రు, పోయినరు, ఇంటర్వ్యూ అయింది. మరి నోటిఫికేషన్ గురించి కూడా ఏం చెప్తలేరట. నా ఉచిత సలహా ఏంటంటే ఏమన్నా పైసలు ఇస్తారు తీసుకుంటారు కావచ్చు, అడుగురన్నా. మరి అట్లే ఏమన్నా అత్తరు కావచ్చు దారికి. ఆ ప్రయత్నం చేయరు. ఎందుకంటే గత ప్రభుత్వం అదే చేసింది కనుక వీళ్ళు ఇంకా
అదే భ్రమలు ఉన్నారు కనుక మీరు అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేయురి. ఏంగా తప్పనే మనం అనుకుంటాం కానీ ఇక మన పరిస్థితులు మన వ్యవస్థ అట్లా మారిపోతుంది కాబట్టి మనం ఏం చేయలేము. ఏం లేకపోతే అన్న మీకు ఇంకొకటి సలహా, మన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని ఉన్నాడు. రాజన్న దగ్గరికి కోరి ఏమైనా పని అయ్యే ప్రయత్నం ఉంటే అన్నతోటి చెప్పుర్రి. అన్న ఏమన్నా ఆ ప్రిన్సిపాల్ మేడం తోటో లేకపోతే ఆ ఉన్నత అధికారులతోటో దగ్గరలో ఉంటాడు కనుక మాట్లాడే ప్రయత్నం కూడా అవుతుంది అన్న. మీరు ఈ ప్రయత్నం కూడా చేయండి అన్న. కలెక్టర్ సార్ను కలిసిరు మంచిదే, మరి తర్వాత లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసే ప్రయత్నం చేయరు, తర్వాత లోకల్ స్థానిక మేయర్ను కూడా కలిసే ప్రయత్నం చేయరు. ఎందుకు చెప్తున్నా మేయర్ అంటే మనం అది రామగుండం నియోజకవర్గంలో అది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నది కాబట్టి ఆ సార్ కూడా ఏమన్నా సాయం చేస్తే చేయొచ్చు. ఖచ్చితంగా సాయం అయితే నాకు తెలిసి కలెక్టర్ సార్ దగ్గర నుంచి అలా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఇంకా త్వరితగతంగా మీరు తెలుసుకోవాలనుకుంటే రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజన్నను కలుగురి, తెలుస్తుంది మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఎట్లున్నా కూడా తెలుస్తుంది. ఇక స్లాట్ బుకింగ్ దొరకడం లేదు దేనికి, ఇక దివ్యాంగులు పాపం ఈయన హ్యాండిక్యాప్డ్ స్లాట్ బుక్ చేసుకుందాం అంటేనే దొరుకుతలేదట ఆన్లైన్. ఏమో ప్రభుత్వం ఎట్లున్నదో ఆన్లైన్ వ్యవస్థను జర చూడు సార్లు, మరి కొత్త ప్రభుత్వ అధికారులు నాయకులు సార్లు అందరూ ఇట్లాంటి వాటి మీద కొంచెం దృష్టి పెట్టు. 2 ఏళ్లుగా అద్దులు చూపట్లేదు. మేకల సదానందం రైతు జాఫర్ ఖాన్ పేట కాలువ శ్రీరాంపూర్ మండలం ఆయన 7.5 ఎకరాల భూమిలో సాగు చేసుకుంటున్నా, భూ విస్తీర్ణం తక్కువ ఉందని చెప్పేసి ఆయన 2022లో అప్లై చేసుకున్నాడట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమి ఎంత ఉన్నది, ఎట్లున్నది, ఎటు దిక్కున్నది, ఎటు పెద్దగా ఉన్నది, ఎటు చిన్నగా ఉన్నదో కూడా చెప్పే పరిస్థితిలో గత ప్రభుత్వం లేదు. ఇప్పుడన్నా మీరన్నా ఏమన్నా న్యాయం చేయరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక తీరనున్న నర్సింగ్ కొరత, ఇక మొన్న అక్కలందరికీ 7,000 మందికి 6,957 58 మందికో పోస్టింగ్లు ఇచ్చారు కదా. దానివల్ల అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు మరి ప్రభుత్వ వైద్య కళాశాలల దగ్గర ఉన్న ఆసుపత్రులలో నర్సింగ్ స్టాఫ్ లేరు కనుక ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కనుక ఇబ్బంది తీరుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ప్రభుత్వ భూమిలో నిర్మాణాల తొలగింపు, ఇక్కడ ధర్మారం మండలం 476 సర్వే నెంబర్ల అక్రమంగా కట్టినోళ్ళ ఏమన్నా ఉంటే అనుమతులు లేకుండా కట్టినోళ్ళ రేకుల షెడ్లు రెవెన్యూను గ్రామ పంచాయతీలు కలిసి కూలగొట్టారని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఆశించిన మేర పచ్చదనం లేదని వర్టికల్ గార్డెన్ కనిపించని పచ్చదనం ఇక్కడ గోదావరి కానీ ఇక్కడ కనిపిస్తున్న ఇనుప ఫ్రేములు కాలనీలోని దుమ్ము ధూళి రాకుండా వర్టికల్ గార్డెన్ కోసం ఏర్పాటు చేసినవని రైతులు రైల్వే ట్రాక్ పక్కన ఉండే నివాసాల గృహాల్లో బొగ్గు ధూళి దుమ్ము రాకుండా ఇవి ఇప్పుడు మనము 5 ఇంక్లైన్ ఏరియా ప్రాంతం నుంచి వెళ్ళి కాలనీ పోయే ప్రాంతంలో అప్పుడు ఈ OC5 కానీ అటు OC3 కానీ దుమ్ము అనేది బయటికి రాకుండా ఉండడానికి వర్టికల్ అంటే ఒక ఫోల్ వేసి దానిపైన జాలీలు పెట్టి గ్రీన్ కలర్ మ్యాట్ అనేది కడతారు. అది అటు నుంచి దుమ్మిటి రాకుండా ఆ మ్యాట్లు అనేది లేవు. ఇగో చూడు ఇక్కడ తీసేసినట్టు ఉన్నది. సో ఇది ఉట్టి ముచ్చటనే. దీనివల్ల ఏమైతుందంటే చెట్లు పచ్చదనం పోయి నల్లదనం అనేది వస్తుంది. మరి అట్లాంటివి జరుగుతున్నాయి. సింగరేణి అధికారులు జర దృష్టి పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నాడు. లోక్సభ ఎన్నికల కాడ సమాయత్తం అవ్వాలి. ఎందుకో ఎవరు మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వేదిక పైన మధుకర్ చందర్ కొప్పల ఈశ్వర్ మనోహర్ రెడ్డి వీళ్ళందరూ కలిసాట లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలను గెలిపించుకుంటాం రాబోయే రోజుల్లో అని చేసి చెప్తారు. మరి వెళ్ళిపోయి చెప్పిస్తారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ మనం వేచి చూద్దాం. దాని గురించి పెద్ద ఆలోచన లేదు. ఆడ గంతమంది అప్లై చేసిరు, వీళ్ళేమో ఒకళ్ళ పేరు కూడా బయటికి చెప్తలేదు. ఇక జాతరలో అనధికార హోల్డింగ్లు ఫ్లెక్సీలు నిషేధం అది కామన్. ఎవరికి సంబంధం లేకుండా ఒక ఆయన తీసుకుపోయి మేము భక్తులకు సమ్మక్క సారలమ్మ జాతరలకు వస్తున్న భక్తులందరికీ ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు అని చెప్పేసి ఏం సంబంధం లేని వాళ్ళు తీసుకుపోయి అంటే అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే వాటిపైన నిషేధిస్తారు. వాటి గురించి చర్యలు కూడా తీసుకుంటామని చెప్తారు. ఇక జాతరలకు మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు కొరత లేకుండా ఏర్పాట్లు, బస్సుల కొరత లేకుండా ఆర్టీసీ కన్నిటికో మేనేజర్ నాగభూషణం చెప్తున్నాడట. ఇక ఏమున్నదయ్యా మొత్తం 121 బస్సులను మన బస్సులు డిపో నుంచి పంపిస్తారు. 100-200 బస్సులు ఎత్తారు. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా తీరుస్తామని చెప్పేసి చెప్తారు. ఇది ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలు. పెద్దపల్లి జిల్లా వార్తలో ఇవి వాటివి. మరి పెద్దపల్లి జిల్లా ప్రజలారా మీ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్ నెంబర్ అందులో కనబడుతుంది. మీకోసం నేను అని మన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ వీడియో ద్వారా పంపించండి. మన ఛానల్లో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అధికారులకు నాయకులకు దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా పోరాటం చేద్దాం. ఇది ఇవాడి పెద్దపల్లి జిల్లా పొద్దుగాల వార్తలు. నమస్తే.